డబ్బులు తన దగ్గర దాచిపెట్టుకోమన్న పాపానికి ఆ డబ్బులను ఓ వ్యక్తి దోచేశాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్ కు చెందిన మహమ్మద్ జకీర్ తన అల్లుడు కబీర్ కు ప్లాట్ కొనేందుకు కావలసిన డబ్బులు 29 లక్షల నగదు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో డబ్బులు తీసుకుని వస్తున్న ఒబేద్ ఎక్కడున్నాడు, ఎలా వస్తున్నాడనే విషయాలను కదీర్ మామ ఆరా తీస్తూ ఆ విషయాలను తమ గ్యాంగ్కు చేరవేశారు. మార్గం మధ్యలో ఒబేద్ వద్ద ఈ ముగ్గురు వ్యక్తులు 29 లక్షల బ్యాగ్ను దోపిడీ చేసి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారంటూ ఇలియాస్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి 28.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సిపి జి సుధీర్ బాబు తెలిపారు. సనీలా ఉన్నాడు. సనీలా చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఎలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్కి ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో హైదరాబాద్ లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జకీర్ ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్ కు ఇవన్నీ మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిల్లా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మనీ తీసుకెళ్లి ఇప్పుడు ఈ ఒబేద్ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్ కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశాడంటే ఇది మాకు అర్థం